బాయ్సన్ మూవీ చూసాను భయ్యా. మూవీ గురించి ఒకటే ఒక్క మాట చెప్తా, ఇలాంటి మూవీ రాదు. నిజంగా విక్రమ్ గారి కొడుకు అంటే ఏంటనుకున్నాను, మామూలుగా వేరే లెవెల్ భయ్యా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం నిజంగా భయ్యా ఆ కబడ్డీ ఏం అనిపించినా కానీ చూసానికి అయితే ఒక్కొక్కరికి ఉత్సాహ నిజంగా అది ఎమోషనల్ అయింది భయ్యా. అసలు ఆ లవ్ ట్రాక్ నిజంగా అనుపమ పరమేశ్వర్ అంటే గ్లామర్ రోల్ చూసినా తన గ్లామర్ కానీ తన అందాలు కానీ గురించి వేరే లెక్కలు పెట్టుకుంటే నిజంగా ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ భయ్యా. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. నిజంగా ఒక లవ్ వల్ల మన ఎమోషనల్ కానీ మన కేరింగ్ కానీ ఏది మిస్ కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించాడు. నిజంగా విక్రమ్ కొడుకు ఫస్ట్ సినిమా అనేది కాదు భయ్యా, ఇస్ ద బెస్ట్ సినిమా. అలాగే నిజంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒకటే ఒక మాట చెప్పాలి, ఇలాంటి సినిమా రాదు భయ్యా. చాలా అసలు నిజంగా విక్రమ్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఒకటే మాట, విక్రమ్ గారు కొడుకుని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, ఒక లవ్ ట్రాక్, ఒక ఎమోషనల్, ఒక కబడ్డీ అనే ఒక చిన్న గేమ్ని ఇంత హై లెవెల్లో చూపించడం అనేది మామూలు విషయం కాదు, వేరే లెవెల్లో ఉంది భయ్యా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఇస్ ద బెస్ట్ భయ్యా. సినిమా ఇస్ ద బెస్ట్ అనుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చారు, చాలా మంచి సినిమా. అలాగే మేము చెప్పుకోవాలి క్లైమాక్స్ భయ్యా, అదిరిపోయింది క్లైమాక్స్. అసలు అది చూస్తున్నంత చెప్పు కూడా కబడ్డీ ఆడుతున్నప్పుడు కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు. ఇంకోటి మెయిన్ ఈ సినిమాకి సంబంధించి అయితే మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా అనమాట. అంటే మన ఎదుగుదలని ప్రతి ఒక్కరు ఎలా తొక్కాలని చూస్తారని దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ తెలుగులో. బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ముందల టెన్షన్ క్రియేట్ చేసేది అది బాగుంది. ధ్రువ విక్రమ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా చేసిండు. సినిమాలో ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు బాగా? హీరో క్యారెక్టరే. ఓకేనా? ఆయన ఎలా అనిపించింది? చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది సినిమా. మంచిగా ఇంట్రెస్ట్తో చూసాము, చాలా బాగుంది. చాలా బాగుంది. ధ్రువ విక్రమ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. బాగుందా? సినిమా గురించి ఒక పాయింట్లో ఏం చెప్తావు? నేను అనలైజ్ చేయలేదు, ఎంజాయ్ చేశాను అంతే. సినిమా ఎలా అనిపించింది? చాలా సూపర్ సినిమా ఉన్నది, చాలా బాగున్న సినిమా, బెస్ట్ సినిమా. బాగుందా? చాలా బాగుంది. ఏం నచ్చిందన్న మీకు? ఈ సిచ్యువేషన్లో బాబు చేస్తున్నారు కదా కబడ్డీ కోసం, అది చాలా నచ్చింది. ఓకే బ్రో. అన్న ఆయన ఎలా అనిపించింది? చాలా సూపర్ అన్న, బాగుందన్న, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చిందన్న మీకు? మొత్తం అన్న మొత్తం నచ్చింది. సినిమా ఓవరాల్గా ఎలా అనిపించింది? మొత్తం కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాడు అన్న, సూపర్. మొత్తం ఫాదర్ సెంటిమెంట్ అన్ని సూపర్. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? సూపర్ అన్న, మొత్తం చాలా బాగుంది. బాగుందా? హాయ్ బ్రో, మీకు ఎలా అనిపించింది బ్రో? సూపర్ బ్రో. ఈ మధ్య వచ్చిన రీసెంట్ మోటివేషన్ ఫిలిమ్స్లో ఇది ఒకటి మంచి మోటివేషన్. బాగుందా? సూపర్ ఉంది. ఓకే బ్రో. ఎలా అనిపించింది? సూపర్ మైండ్ బాగుంది లోపల. స్టోరీ చాలా బాగుందని. ముందు మారి సాగర్ మూవీస్ చూస్తే సేమ్ ప్యాటర్న్, సేమ్ బాగా అనిపించింది, బాగా నచ్చింది. ధ్రువ విక్రమ్ అయితే క్రేజీ అన్న, చాలా బాగుంది వాడు యాక్టింగ్ అయితే, బాగా నచ్చింది నాకు. బట్ సినిమా అయితే కొంచెం మన వారికి ఎక్కడ కష్టం, స్లో ఉంటుంది, బట్ బాగుంది, మూవీ బాగుంది. బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇంకా రీచ్ అయింది. నేను నార్మల్ ఎక్స్పీరియన్స్ వచ్చా, నచ్చింది నాకు, నచ్చింది. బాగుంది బ్రో. హాయ్ సార్. సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుంది సార్. ఎలా అనిపించింది సినిమా? నచ్చింది సినిమా. హాయ్, ఎలా అనిపించింది? బాగుంది. హాయ్ బ్రో. బాగుందా? డైరెక్షన్ బ్రో, డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది. చిన్నదే కానీ చాలా బాగా తీశాడు, కొత్తగా. ఒక ముక్క ఏం చెప్తామన్నా? సూపర్ డైరెక్షన్ అన్న. అవి న్యాచురల్గానే ట్యాకిల్ చేశారు, చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. క్లైమాక్స్ అంతా న్యాచురల్గా తీశాడు బ్రో, ఎలివేషన్స్ ఏం లేవు, బట్ న్యాచురల్ ఫీల్ కోసం అలా తీశాడు. క్లైమాక్సే బ్రో కాస్త. హాయ్ అన్న, ఇప్పుడే బాయ్సన్ సినిమా చూసాను. సినిమా విషయానికి వస్తే ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విక్రమ్ గారు కొడుకని తెలిసింది, ధ్రువ విక్రమ్. అంటే ఇంతకుముందు ఆయన ఒక సినిమా చూసే కానీ అంత అనిపించలే, కానీ ఈ సినిమా అన్న జీవించేసాడన్న యాక్టింగ్ అయితే, అంటే విక్రమ్ని మనం మర్చిపోయేది యాక్టింగ్ చేశాడని చెప్తాను. అంటే యాక్టింగ్ అంటే అన్న చింపేశాడని చెప్తాను. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్న నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా చేశాను డైరెక్టర్ అయితే. అసలు నిజంగా చెప్తున్నా, డైరెక్ట్గా దండం పెట్టాలని చెప్తున్నాను, గుడి కట్టినా పర్లేదు, అంత బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మైన్ అన్న ఈ సినిమా ఎవరికి మనం రిలీజ్ చేయాలంటే డైరెక్టర్ గారు అన్న చాలా అంటే చాలా బాగా చేశారన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసిన అనుపమ గారు యాక్టింగ్ చేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఇంకా హీరో గురించి వస్తే అన్న కబడ్డీ స్పోర్ట్స్ గురించి అన్న ఈ సినిమా చూపించినట్టు ఏ సినిమా చూపించలేదన్న, చాలా బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.